హలో గాయ్స్, నిన్న కటింగ్ 30 సెకండ్ శారీ యొక్క కటింగ్కి సంబంధించిన వీడియో అయితే చూసేశారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేసేయండి. ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే సపరేట్ పార్ట్ 2 వీడియోస్ లాగా పెడుతున్నాను. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. పాప చూపెడుతుంది కదా ఎలా దీన్ని యూజ్ చేయాలో ఏంటి అనేది తనే చూపెడుతుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా కామెంట్ కూడా చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడైతే కటింగ్ అయితే చూసేద్దాం. ముందుగా మనం నిన్న కటింగ్ పార్ట్లో ఫ్రిల్స్కి సంబంధించినవి 7 ఇంచెస్ని తీసేసుకొని 3 పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని అయితే పొడవుగా ఇలాగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేను జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉందో, బ్యాక్ ఫ్రంట్ అనేది ఏమీ తెలియకుండా జాయింట్ చేసేసుకున్నాను. లోపలి వైపుకు డబల్ ఫోల్డ్ చేసేసుకొని జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే పోగులు లేవకుండా ఉండి నీట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 3 పీసులు జాయింట్ చేసుకున్న తర్వాత మా కటింగ్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, ఆ చివరన ఈ చివరన డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నానండి. కింది వైపున పై వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల మనకు పోగులు లేవకుండా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రాక్ అనేది నీట్గా కనిపిస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేశాను, ఇంకో సైడు ఫోల్డ్ చేసి కుడుతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగ చూడండి, ఇలాగా 2 వైపులా డబల్ ఫోల్డ్ చేసుకొని సన్నగా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, జాయింటింగ్ చూపిస్తాను నేను. అంటే ఫస్ట్ 3 పార్ట్స్ని జాయింటింగ్ చేసుకున్నాను కదా, అది ఎలా ఉందో నీట్గా. ఇంకా టోటల్ లెంత్ వచ్చేసి నాకు 6 ఇంచెస్ అయితే వచ్చింది, పర్వాలేదు. చూడండి, ఇలాగ మొత్తం కుట్టుకోవాలి. చూడండి, వెనుక సైడు ముందు సైడు సేమ్ ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. తర్వాత ఇలాగ నీట్గా ఒక 1/2 ఇంచు పై వైపున 1/2 ఇంచు ఇలా వదిలేసి చిన్న ఫ్రిల్స్ అయితే క్లాత్ మొత్తం మనం 3 పీసెస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్నాం కదా, ఇంకా అదైతే ఇలాగ నీట్గా ఒక 1/2 ఇంచు పై వైపుకు 1/2 ఇంచు అయితే వదిలేసి ఇలాగ నీట్గా మొత్తం క్లాత్ మొత్తం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం చూడండి, నేను మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఫ్రిల్స్కి సంబంధించి అయిపోయింది కదా. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే చూసేద్దాం. బాడీ పార్ట్ అయితే మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో అంతా క్లియర్గా పిన్స్ పెట్టేసుకొని క్లాత్ కదలకుండా ఎలా కట్ చేసుకోవాలనేది టోటల్గా చూసేసారు కదా. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. లైనింగ్ క్లాత్ యొక్క రైట్ వైపున వేసేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి రౌండ్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగ నీట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత చిన్నగా ఇలా కట్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా కట్స్ పెట్టడం వల్ల మనకేమవుతుందంటే రివర్స్ అనేది ఈజీగా తిరుగుతుంది, అలాగే స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలాగ నెక్ చుట్టూ ఇలా చిన్న అంటే మనం కుట్టు వేసుకున్నది కట్టు కాకుండా ఇలాగ నీట్గా కట్ అయితే వేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ వేసేయండి. చూడండి, ఇలాగా రివర్స్ వేసేసి నేను పై వైపున ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. తర్వాత క్లాత్ చుట్టూ అంటే టాప్ యొక్క క్లాత్ చుట్టూ కుట్టు వేసేసుకొని కింది వైపున కూడా ఇలా పోగులు లేవకుండా డబుల్ ఫోల్డ్ చేసేసి కింది వైపున కూడా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇలాగ 4 వైపులా. తర్వాత ఇంతకుముందు చూపించింది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. నేను కటింగ్ వీడియోలో ఫ్రంట్ బ్యాక్ నెక్కులు సేమ్ కట్ చేశాను కదా. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. అంటే మనం
నెక్ అనేది 3 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, పొడవు అనేది ఇక్కడ 2 ఇంచెస్, అంటే బ్యాక్ నెక్ విడ్త్ టోటల్ 5 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే పై వైపు నుండి ఈజీగా, అంటే మెడ దగ్గర పైన ఈజీగా పట్టేలాగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. సేమ్ రౌండ్ నెక్ ఫ్రంట్ బ్యాక్ ఇలాగే నీట్గా స్టిచ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అర్థమవుతుంది కదా. ఇలాగా చుట్టూ కుట్టు వేసుకున్నాను. కింది వైపున కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను వైలెట్ కలర్ది. తర్వాత ఇంతకుముందు మనం రెడ్ కలర్ క్లాత్ని 3 పీసెస్ని జాయింట్ చేసేసుకొని పైన కింద కుట్టు వేసేసుకొని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇప్పుడు కింది వైపున మన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే స్కర్ట్కి ఇలాగ కింది వైపున జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ నేను ఆల్రెడీ జాయింట్ చేసేసిన తర్వాత వీడియో అయితే చూపిస్తున్నాను. ఇలాగ పై వైపున ఇలాగ కొంచెం ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది వదిలేసి ఇలాగ కుట్టు అయితే వేసేసుకున్నాను. ఆ చివరి నుండి ఈ చివరి వరకు డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగ నేను కింది వైపున కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా కింది వైపుకు వదిలేసి పై వైపుకి ఇలాగ నీట్గా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా నేను ఇది చిన్న పిల్లలదే కిడ్స్ వేరే కాబట్టి నేను హ్యాండ్స్ అయితే ఏం జాయింట్ చేయట్లేదు. ఇలాగా క్లాత్ని అనేది ఒక 2 ఇంచెస్ క్లాత్ని అనేది తీసేసుకొని ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇటువైపు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఎంత 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇంకా షోల్డర్స్ కింది వైపు చంక భాగం నుంచి అయితే స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒకవైపు ఆల్రెడీ షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్కి ఫోల్డ్ చేసి కుట్టేశాను కదా, ఇంకా రెండో వైపున ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి ఇలాగ నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. నేను ఇది క్రాస్ పీస్ తీసుకోలేదండి, స్ట్రైట్ పీసే తీసుకున్నాను. అందుకనే టెన్షన్ లేబట్టుకుంటూ క్లాత్ అనేది ముడతలు పడకుండా ఉండేలాగా చూసుకుంటూ నీట్గా కుట్టు అయితే వేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచు వెడల్పుతో అయితే కుట్టు అయితే వేసేస్తున్నాను. ఆ చివరి నుండి ఈ చివరి వరకు అయితే కుట్టేసుకోవాలి. తర్వాత నేను స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇలాగ స్ట్రైట్ క్లాత్ తీసుకున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్, మనం నెక్కి అయితే ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టాము, దీనికి కూడా అలాగే హ్యాండ్స్కి కూడా అలాగే పెట్టామంటే క్లాత్ అనేది మడతలు పడకుండా, అలాగే ముడతలు రాకుండా, కుట్టేసినప్పుడు ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది. తర్వాత లోపలి వైపుకు డబల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటే అయిపోద్ది. అర్థమవుతుంది కదా. ఇలాగ ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకొని ఆ చివరి వరకు కుట్టేస్తే వేసుకోవాలి. ఆల్రెడీ ఈ చివరన ఎలాగ అయితే ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా, ఇది కూడా అంతే నీట్గా వస్తుంది. ఒక చిన్న లాజిక్ ఏంటంటే స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక కుట్టు వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న, అంటే కట్స్ అంటే మనం కుట్టు వేసుకున్నది కట్ కాకుండా చిన్న చిన్నగా ఆ చివరి నుండి ఈ చివరి వరకు పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది రాకుండా నీట్ స్టిచ్గా అయితే వస్తుంది. స్టిచ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలాగ కుట్టేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. రెండు వైపులా ఇలాగ నీట్గా వస్తుంది. తర్వాత సైడ్ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని వదిలేసుకొని ఇంకా నేను ఒక 1.5 ఇంచ్కే సైడ్ స్టిచ్చింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత కింది వైపున మనం బాడీ పార్ట్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా పొడవు, అక్కడికి 1.5 ఇంచ్. తర్వాత కొంచెం కిందికి అంటే హిప్ దగ్గరకు వచ్చేసరికి, హిప్ దాటిన తర్వాత వచ్చేసరికి, అంటే సైడ్ వైపున ఎక్కడైతే గేరు పెరుగుతుంది అని అనుకున్నప్పుడు
అక్కడ ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని క్రాస్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేసిన డాట్ చేసిన చాక్ పీస్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ పై వైపున 1.5 ఇంచ్ వేసుకున్నాను. ఇక్కడ కొంచెం కిందికి వచ్చేసరికి కూడా అదే 1.5 మెయింటైన్ చేశాను. తర్వాత ఇలాగా అదే మెయింటైన్ చేస్తూ కింది వైపుకు కూడా ఇలాగే క్రాస్గా తీసుకుంటూ వచ్చి ఇక్కడ చాక్ పీస్ డాట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. పై వైపున 1 ఇంచు, కింది వైపున కూడా 1 ఇంచు తీసుకుంటే గేరా అనేది ఎక్కువ కనిపించదు కదా, అందుకని చెప్పేసి ఇలాగా జాయిన్ చేసిన తర్వాత ఒక లుక్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇంకా ఇప్పుడు సైడ్ జాయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చున్నీ ప్రిపేర్ చేసుకుందాం. చున్నీ కోసం ఆల్రెడీ కటింగ్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఒకవేళ చూడని వాళ్ళైతే చూసేయండి. ఇప్పుడు చున్నీకి 4 వైపులా చిన్నగా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోండి. 4 వైపులా చున్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలా కుట్టుకున్న తర్వాత మనం చున్నీ ఫ్రిల్స్ కోసం ఒక 5-6 ఇంచెస్ తీసుకున్నాం కదా క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకోవడానికి, దాన్ని ఫ్రిల్స్ పెట్టేసుకొని పైన కింద పై వైపున కింది వైపున కుట్టు వేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని అయితే ఉంచేసుకోండి. ఇలాగా పైనుంచి కింది వైపుకి ఒక 1/4 ఇంచు వెడల్పుతోటి వదిలేసుకొని ఇలాగ పెట్టేసుకోండి. చూడండి 6 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. ఓకే, దీన్ని ఇప్పుడు చున్నీకి అయితే జాయిన్ చేసేద్దాం. ఇలాగ టోటల్ ఎంత క్లాత్ అయితే మనం కటింగ్ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఎంత క్లాత్ అవుతుందో అంత. ఇప్పుడు ఆ చున్నీకి కింది వైపు అంటే మనకు షోల్డర్ దగ్గర నుంచి కింది వైపు ఎటువైపు వస్తుందో చూసేసుకొని ఒక కింది వైపు ఇలాగ జాయింట్ అయితే చేసేసుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టుకున్న వైలెట్ కలర్ క్లాత్ని మీరు ఏ క్లాత్ తీసుకుంటే అది. తర్వాత ఒక చున్నీ పొడగచ్చేసి అయితే ఇది ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేయాలంటే షోల్డర్స్ దగ్గర మనకు ఫ్లవర్ అయితే వస్తుంది కదా, ఆ ఫ్లవరు రావడం కోసం నేను ఇప్పుడైతే హైట్ని అయితే మెజర్మెంట్ చేసుకుంటున్నాను. అంటే చున్నీ చుట్టుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర ఫ్లవర్ అయితే ఎక్కడ వస్తుందో దాన్ని మెజర్ చేసుకొని అక్కడైతే కుచ్చులు అంటే కొంగు పెట్టుకోవడానికి మనం పెట్టుకుంటాం కదా, అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం కింది వైపుకు వైలెట్ కలర్ది ఫ్రిల్స్ అయితే ఎక్కడైతే జాయిన్ చేసుకున్నామో అక్కడ నుంచి పై వైపుకి 32 ఇంచుల దగ్గర నేనైతే మార్క్ చేసుకున్నాను. 32 అంటే 1 to 32 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రేట్ అయితే తీసుకున్నాను. ఈ 32 ఇంచెస్ దగ్గర నాకు ఫ్లవర్ అయితే వస్తుంది. ఇలాగ మనకు ఎంత అయితే అంత, అంటే చిన్నగా పెద్దగా పెద్దగా చూసేసుకొని ఇలాగ మిషన్ మీద మనం లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ పై వైపు నుండి ఒక చిన్నగా మిషన్ కుట్టు అయితే వేసేసుకొని ఆ ప్లేస్లో ఫ్లవర్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవరు రెడీ చేసుకోవడానికి ఒక 4 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకున్నాను. కొంచెం పొడవాటి అంటే ఫ్లవర్ పెద్దగా కావాలనుకుంటే క్లాత్ పొడవు అనేది ఎక్కువ తీసుకోండి, మీడియం ఫ్లవర్ కావాలనుకుంటే క్లాత్ పొడవు అనేది తక్కువ తీసుకుంటే సరిపోద్ది, అది మీ ఇష్టం. నేనైతే వెడల్పు మాత్రం 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ క్లాత్ని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. చూడండి, ఫోల్డింగ్ అనేది చేసేసుకొని 4 ఇంచుల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం మనం బ్లౌజ్కి వేసుకునేటప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ అయితే ఇలాగ జాయింట్ చేసుకున్నప్పుడు థ్రెడ్ని అయితే వెనకకు లాగుతాం కదా, సేమ్ దీనికి కూడా క్లాత్ని రివర్స్ తీసేసుకుంటే బయటికి పోగులు కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇలాగా మొత్తం స్టిచ్ చేసుకొని క్లాత్ని అయితే రివర్స్ తీసేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత దీన్ని రివర్స్ అయితే తీసేసుకోవాలి.
రివర్స్ తీసేసుకొని చిన్న 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 ఫ్రిల్స్ మిషన్ మీదనే ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది మనం సూదితో చిన్న చిన్నగా ఫ్లవర్ అనేది చేసేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని రౌండ్గా తిప్పుకుంటూ ఫ్లవర్ చేసుకుంటే సరిపోద్ది. బాయ్ బాయ్.